హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము బేబీ పొటాటో పికిల్ తయారు చేసుకుందాము. ముందుగా తయారు చేసుకోబోయే విధానము, స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసాము కదా, ఆయిల్ వేడైంది కదా, జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కరివేపాకు కూడా వేద్దాము. వేసి రూమ్ టెంపరేచర్లో ఒక 10 మినిట్స్ పెడదాము, చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు కొంచెం చల్లగా అయినట్టున్నది కదా, ఈ అల్లం పేస్ట్ వేసి కొంచెం ఇలా కలియపెట్టుకుందాం. ఏమన్నా ఈ కొంచెం వేడి మీద వేసి ఇలా కలియపెట్టుకుంటే ఏమన్నా పచ్చి ఉంటే పోతుంది. సాల్ట్ కూడా వేసి అలాగే కలియపెడదాము. ఎందుకంటే సాల్ట్లో కూడా పచ్చిదనం అనేది ఉంటుంది. పచ్చిదనం అనేది పోతే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే డైరెక్ట్ వేసేస్తే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి. ఇప్పుడు మనం ఇలా కలియబెట్టుకొని మంచిగా పచ్చడి ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి 1 మంత్ వరకు బయట నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 మంత్స్ వరకు ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే. ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత కారం కలుపుదాము. జీలకర్ర, మేతి పౌడర్ కూడా వేసి కలుపుదాము. కలియబెట్టేసి ఒక 5 మినిట్స్ సైడ్ కొంచెం చేద్దాం ఇలాగే. ఇప్పుడు ఆయిల్ మంచిగా కూల్ అయింది కదా, 1 కప్పు కారం వేస్తాము. అలాగే లెమన్ జ్యూస్ ఒక 4 తీసుకున్నానండి, ఇవి కూడా వేసి మొత్తం కలియబెడదాము. కారం, లెమన్ జ్యూస్ మొత్తం కలియబెట్టేసాము కదా. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న బేబీ పొటాటో పీల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసి మొత్తం కలియపెడదాము. చూడండి, ఆలూ పికిల్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.